ఎంపీటీసీని బెదిరిస్తారు, అక్రమ కేసులు పెడతారు, బూతుల ఓట్లు తక్కువ అయితే పింఛన్లు రావని భయపట్టిస్తారు. ఇట్లా రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఆఖరికి రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ అనేటువంటి వారు ఈరోజు దిగజారి మా అమ్మా నాన్నని కూడా రాజకీయాల్లోకి లాగిందంటే ఇక ఆయన విజ్ఞతకే వదిలేయాలి తప్ప అంతకుమించి ఆయన గురించి మనం మాట్లాడుకుంటే ఆయన పరువు పోయిందో ఉన్నదో నాకు తెలియదు, కానీ నా పరువు నేను తీసుకున్నాను అవుతాను. హరీష్ రావు గారు ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ఒక కొత్త పల్లె ఎత్తుకున్నాడు. మా నాన్నకి పింఛన్ వస్తుంది. మా నాన్న బొప్పాపూర్లో ఉంటున్నారు. రేషన్ కార్డు లేదా, ఇల్లు లేదా, తప్పుడు పేరు రాయించుకున్నావా? మా నాన్న పేరు మీద ఊర్లో వ్యవసాయ పొలం లేదా? మా నాన్న ఊర్లో ఉండలేదా? నేను ఎప్పుడైనా తహసీల్ ఆఫీస్ పై మా నాన్నకి పింఛన్ ఇవ్వని నేను ఎక్కడైనా దరఖాస్తు పెట్టినా? వేసి మేము 4 అన్నదమ్ములు ఉన్నాం, వృత్తిరీత్యా 4 ప్రాంతాల్లో ఉంటున్నాం. మా అమ్మ నాన్నకు ఊరి మీద మమకారం. మా అమ్మ నాన్న ఊరు వదిలిపెట్టి రావడానికి ఇష్టపడరు. పండుగలప్పుడు 2 రోజులు 4 రోజులు వచ్చి మా ఊర్లో ఉంటారు, మా దగ్గర ఉంటారు. హరీష్ రావు ఇయ్యాలనే అనుకున్నట్టు ఎన్నట్టు వస్తుంది పింఛను? ఇయ్యాల వచ్చిందా? ప్రచారం లాస్ట్ రోజు ఆయనకి వచ్చిందా హరీష్ రావు గారు? పోనీ ఈ రోజే కొత్తగించినా? దుబ్బాక ఎన్నికలలో పోటీ చేయాలనేటువంటి విషయం తెలిసిన తర్వాత, లేదా ఆగస్టు 6 రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత మా నాన్నకి ఏమైనా కొత్తగా పింఛన్ ఇస్తే చెప్పుర్రి, నేనేమైనా దరఖాస్తు పెట్టుకుంటే చెప్పుర్రి. అమ్మ ఎప్పటి నుంచో వాళ్ళ అమ్మ నాన్న ఊర్లో ఉంటారు. వాళ్ళకి అందరికి వచ్చినట్టు ఊర్లో ఉన్నటువంటి గ్రామీణ భారతంలో ఉన్నటువంటి ప్రజలకు వచ్చినట్టు మా నాన్నకి పింఛన్ వస్తున్నటువంటి మాట వాస్తవం. నేను మీలాగా అబద్ధాలు చెప్పుకోను, మీలాగా మోసం చేసుకొని కాదు. మా అమ్మ నాన్న ఊర్లోనే ఉంటారు. మాకు మీలాగా దోసుకునేవి లేవు, దాచుకునేవి లేవు. కాబట్టి మేము హైదరాబాద్లో బంగ్లాలు కొనియలేము, బంగ్లాలలో ఉంచలేము. వాళ్ళు ఉంటున్నటువంటి గ్రామీణ వాతావరణంలో వాళ్ళు ఇప్పటికీ పొలం పని చేసుకొని ఉంటారని నేను 2014 ఎన్నికల ప్రచారం నుంచి ఇవాళ దాకా 100 సార్లు చెప్పిన. ఇవాళ అనుకున్నావా హరీష్ రావు నువ్వు మా అమ్మ నాన్న ఊర్లో ఉంటున్నాడు? పోయి చూడు మాకు ఎన్ని బంగ్లాలు ఉన్నాయో. మీ పోతారం ఎంపీ గారికి ఎన్ని బంగ్లాలు కట్టుకున్నాడో చూసుకోర్రి. చిట్టపురంలో బంగ్లాలు ఎట్లా వచ్చినాయో చూసుకోర్రి. దానికి జవాబు చెప్పుర్రి. పోనీ మేమేమన్నా రాజకీయాల్లోకి వచ్చినాక కొత్త బంగ్లాలు కడితే చెప్పుర్రి. పటాంచర్లు ఉన్న ఇల్లు అమ్ముకున్నాం, భూములు అమ్ముకున్నాం, వ్యవసాయ స్థలాలు అమ్ముకున్నాం. 2014 నుంచి 2020 దాకా మా ఎన్నికల అఫిడవిట్లు చూడండి. మేము ఆస్తులు అమ్ముకున్నామా కొనుక్కున్నామా చర్చ పెట్టుకుందాం. ఆడలేక మధ్యలో ఓడిందని ఏదో పింఛన్ ఇస్తున్నాం, పింఛన్ కట్ చేయి రేపు. ఒకవేళ మా నాన్న అర్హుడు కాకపోతే రేపు పింఛన్ కట్ చేయండి, దానికి ఏముంది? నేను ఎప్పుడన్నా ఎంఆర్ఓ గారికైనా ఫోన్ చేసి అర్హత లేని వ్యక్తులకు పింఛన్ ఇవ్వమని అడిగినట్టు రఘునందన్ వాళ్ళ నాన్నకే పింఛన్ ఇస్తున్నాం, కట్ చేయండి హరీష్. మీ కుటుంబాలలో ఎవరికి వస్తలేవా? మాట్లాడుకుందామా? కుటుంబాలను తీసుకుందామా రోడ్డు మీదకి? భార్య పిల్లలు కూడా రోడ్ల మీదకి తెద్దామా? మీకు అంత షోకుంటే ఖచ్చితంగా తేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వ్యక్తిగత దూషణలకి తెరలేపింది ఎల్కల్ సర్పంచ్తో మాట్లాడి వ్యక్తిగత దూషణలను ప్రారంభించింది మీరు హరీష్ గారు. ఎల్కల్ సర్పంచ్తో మాట్లాడే కంటే ముందు నేను నా 60 రోజుల ఎన్నికల ప్రచారాన్ని చూడండి. ఏ రోజన్నా వాడు వీడు అనేటువంటి పదాలు నా నోట్లోంచి వస్తే అన్ని టీవీలలో అన్ని ఫేస్బుక్లలో ఆఖరికి నా ఫేస్బుక్ లోనే లైవ్ గా ఉంది. ఏ రోజైనా హరీష్ గారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అనే పదం కాక వాడు వీడని మేము మాట్లాడితే, సంస్కారహీనంగా మాట్లాడితే మేము ఏ శిక్షకైనా సిద్ధం. ఏ రోజైతే మీరు ఎల్కల్ గ్రామ సర్పంచ్కి ఫోన్ చేసి వాడు బీజేపీ వస్తున్నాడా, వాడు గెలిస్తే 2 రూపాయల పింఛన్ వస్తుంది అని మీరు మాట్లాడిన మాటల్ని మీ సర్పంచులే సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత 2 రోజులు నేను మౌనంగా ఉన్నాను. మీ నుంచి ఏమైనా కౌంటర్ వస్తుందేమో అని. 2 రోజులలో కనీసం మీరు మీ సర్పంచులకు ఆ వీడియోలు తీసేయమని కూడా సోషల్ మీడియాలోంచి కనీసం మీ సంస్కారాన్ని నేర్పుకోలేదు. అప్పుడు 4 రోజుల తర్వాత ఎన్నికల ప్రచార సభలో నేను మిమ్మల్ని ఉద్దేశించి ఏకవచనం మాట్లాడిన మాట వాస్తవం, వాడు వీడు అని మాట్లాడిన మాట వాస్తవం. ఎందుకంటే మీరు మాట్లాడితే మేము మౌనంగా ఉంటే అది తప్పుడు సంకేతాలను పంపిస్తుంది. కాబట్టి తప్పకుండా మాట్లాడాలనుకున్నాం, మాట్లాడిన తప్ప ఇంకొకటి కాదు. అది మీ సంస్కారం, ఇది మా సంస్కారం. ఇకపోతే రాజకీయాల గురించి మాట్లాడడానికి మనకి చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఇకపోతే కేటీఆర్ గారు ఒకటి మాట్లాడినారు, దుబ్బాక ఎన్నికలకు సంబంధం లేకుండా హైదరాబాద్ లో బీజేపీ ఏదో అల్లర్లు సృష్టించాలని, దాని ద్వారా లాఠీచార్జ్ చేయించుకోవాలని, దాని ద్వారా ఏదో సింపతి పొందాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వమే కుట్ర చేస్తా ఉంది. దానికని కొంతమంది కార్యకర్తల్ని ఏదో మేమే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవాలని కోరుకున్నామని ఇంత అసత్య ప్రచారాలు చేస్తే దానికి ఏమైనా అర్థం ఉందా పర్థం ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి. ఒక కార్యకర్త
తన ఆవేదనతో తాను పెట్రోల్ పోసుకొని తగులబెట్టుకునే ప్రయత్నం చేస్తే దానికి దుబ్బాక ఎన్నికకి లింక్ పెట్టడం అనేది కేటీఆర్ గారు మీ విజ్ఞప్తిగా వదిలేస్తా ఉన్నాం. అందుకనే మిమ్మల్ని రామారావు గారు కాదు డ్రామారావు గారు అని చెప్పి చాలా సందర్భాల లోపల ప్రజలు అనుకున్నటువంటి మాట మీరు ఒక్కసారి ఆలోచించాలి. నైతికంగా ఓటమి చెంది ఏం మాట్లాడాలో తెలియక నిజాయితీగా ఆగస్టు 17 నుంచి ఈ రోజు దాకా దుబ్బాకను వదిలిపెట్టక ఇక్కడే ఉండి ప్రజల మన్ననల్ని పొంది రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలలో గెలవబోతున్నామనేటువంటి కుట్రతోటి చివరి 4 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి డ్రామాలకి మొదటి అంకం మీరు షామీర్పేట దగ్గర తెరలేపారు. ఏమన్నారు? షామీర్పేట దగ్గర ఒక 2 కార్లలో తరలిస్తున్నటువంటి 40 లక్షల రూపాయలు భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘునందన్ కి సంబంధించినటువంటి డబ్బులు ఇగో ఇక్కడ మొదలుపెట్టారు మీరు మాట్లాడడం. ఆ రోజు ఆ 2 కార్లలో దొరికినటువంటి వ్యక్తులు మొత్తం 4. 2 కార్లలో మొత్తం దొరికినటువంటి డబ్బులుగా మీరు చెప్పినటువంటి డబ్బులు 40 లక్షల రూపాయలు దొరికినాయి. ఇది పోలీసులు బయటి ప్రపంచానికి చెప్పినటువంటి విషయం. తెల్లారో మరుసటి రోజు పోలీసులు చెప్పినటువంటి విషయం. పోలీసులు కొంతమంది పేర్లని దాంట్లో ప్రకటించినట్టు చూసినాం. ఆ కార్లలో ఫలానా వాళ్ళు ఉన్నారని చెప్పి పోలీసు వాళ్ళు ప్రకటించారు. ఆ కార్లలో ఆ రోజు షామీర్పేట పోలీసు వాళ్ళు ప్రకటించినటువంటి 4 ఇళ్లలో కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ఉన్నారనేది నగ్న సత్యం. వీళ్ళంతా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకి గజమాలలు వేస్తూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఫోటోలు తీసినటువంటి వ్యక్తులే, ఫోటోలు దిగినటువంటి కొంతమంది పటాన్ చెరువు నియోజకవర్గ నాయకులే ఆ 40 లక్షల రూపాయలు తెస్తున్నటువంటి కార్లలో ఉన్నటువంటి వ్యక్తులలో 2 వ్యక్తులు టిఆర్ఎస్ కండువాలు వేసుకొని టిఆర్ఎస్ నాయకులతో కలిసి వివిధ పార్టీ కార్యక్రమాల్లో కొన్ని సంవత్సరాలుగా పాల్గొంటున్నటువంటి వ్యక్తులు. ఇవన్నీ అధికారికంగా వాళ్ళ వెబ్సైట్లలోంచే ఆ నాయకులు ఎవరెవరి పేర్లైతే షామీర్పేటలో దొరికిందని మీరు చెప్పిండ్రో అందులో కొంతమంది నాయకుల బొమ్మలు మీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి ఉన్నటువంటి ఫోటోలు ఇవి. పటాన్ చెరువు నియోజకవర్గంలో జరిగినటువంటి పలు కార్యక్రమాలలో అందులో ముద్దాయిలుగా ఉన్నటువంటి కొంతమంది మిత్రులు పాల్గొన్నటువంటి వాస్తవాలకు సంబంధించినటువంటి ఫోటోలు ఇవి. వాస్తవాలకు ఇట్లుంటాయి, అవాస్తవాలు ఎట్లుంటాయి అంటే వాళ్ళు పటాన్ చెరువులు కాబట్టి రఘునందన్ రావు చాలా కాలం పటాన్ చెరువులు ఉన్నాడు కాబట్టి పటాన్ చెరువుకి వెళ్ళి పైసలు వస్తున్నాయి, అవి రఘునందన్ పైసలే అని చెప్పి మీరు బట్ట కలిసి మీద మారెత్తి. నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా రఘునందన్ రావుగా నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దుబ్బాకలో ఉన్నా. ఒక్కసారి 2 సార్లు 10 సార్లు 20 సార్లు మీరు మా వాహనాలను ఆపడాల ద్వారా మా మీద తప్పుడు కేసులు పెట్టాలని, అక్రమ కేసులు బనాయించాలని మీరు ప్రయత్నం చేసిన రోజు మేము మీ గురించి మాట్లాడినాం, మేము మీ గురించి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారని చెప్పినాం. ఇది జరిగిన తర్వాత జరిగినటువంటి 2వ సంఘటన సిద్దిపేటలో మా అత్త మామ నాకు పిల్లనిచ్చినటువంటి మామ పేరు సురభి రామ్ గోపాల్ రావు. వాళ్ళు ఒక అపార్ట్మెంట్ లో ఉంటారు. దసరా పండుగ రోజు 2 నెలలైంది నేను ఇంటికి రాక హైదరాబాద్ కని నా వైఫ్ నా డాటరు మన్మరాలు చిన్న పిల్లలందరూ సిద్దిపేటకు వస్తే దసరా పండుగ రోజు కూడా యశోద సికింద్రాబాద్ ఆసుపత్రిలో రఘోత్తంపల్లికి చెందిన భాస్కర్ రెడ్డి అనేటువంటి మా నాయకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి అతనికి కాలు మోకాలు పై వరకు ఆంపిటేషన్ అయిందని చెప్తే యశోద ఆసుపత్రికి పోయి దసరా పండుగ రోజు పరామర్శించి నేను 10:30కి సిద్దిపేటలో ఉన్న మా ఇన్లాస్ ఇంటికి వచ్చిన మాట వాస్తవం. భార్యా పిల్లలతో కలిసి భోజనం చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను మళ్ళీ ఎన్నికల ప్రచారానికి అక్కడి నుంచి పోయిన మాట వాస్తవం. ఆ అపార్ట్మెంట్ కి నేను పోయిన గంట సేపటి తర్వాత పోలీసులు వచ్చిన మాట కూడా వాస్తవం. అయితే నేను మా అత్తగారింటికి పండుగ పూట పోయి భోజనం చేస్తే కూడా తప్పుడు ప్రచారాలు ఎట్లా చేసిరంటే ఆ ఇంట్లో డబ్బులు దొరికినాయని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసిర్రు. 3 గంటలు సోదా చేసిర్రు. సెర్చ్ నోటీస్ ఇవ్వలేదు, చట్ట ప్రకారం పోలేదు. నేను ఎక్కడో మధ్యాహ్నం 2:30 తర్వాత వైఫ్ వాళ్ళు పండుగ అయిపోయింది కదా, పట్నం పోతామన్నారు కదా, పోయినారా ఉన్నారా అని అడిగితే ఆమె ఫోన్ ఎత్తలేదు. ఇంట్లో వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తకపోతే ఏం జరిగింది అని నేను గజ్వేల్ మండలం ఆరేపల్లి దగ్గర నుంచి ప్రచారంలో ఉన్న మేము నాతో పాటు ఉన్నటువంటి 5 వాహనాలలో కార్యకర్తలం అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చినాం. దానికి మేమేదో ముందు ప్లాన్ వేసుకున్నామని, ముందు ప్లాన్ వేసుకుంటే నేను చెప్పేలా మొదలు పెట్టిన రోజు పొద్దుగాల 8 గంటలకు ప్రచారం. రామ్ గోపాల్ రావు
నాకు పిల్లనిచ్చినటువంటి మామ ఈజ్ ఎ రిటైర్డ్ హెడ్ మాస్టర్, చదువుకున్నటువంటి వ్యక్తి, విద్యావేత్త. వీరు నాకు పిల్లనిచ్చిన మామ అయితే తనిఖీలు జరిగింది సురభి అంజన్ రావు గారు అని ఇంకొకరి ఇంట్లో తనిఖీలు జరుగుతాయి. ఈ సురభి అంజన్ రావు గారి ఫోటో ఇది. ఆయన ఏమంటాడు, రఘునందన్ రావు వల్ల మా ఇంట్లోనే తనిఖీలు చేసినామో అని చెప్తాడు. సిద్దిపేట పట్టణ సిఐ సైదుల్ గారు చెప్తాడు, నేను అడిగితే చెప్పాడు. వీడియో రికార్డింగ్ ఉంది. మా ఇంట్లో ఏమన్నా దొరికినాయా సార్ అని అడిగిన, ₹1 దొరకలేదు అని చెప్పాడు. ఇది నాకు పిల్లనిచ్చినటువంటి మా మామ రామ్ గోపాలరావు ఫోటో. ఈయన కాదని అంజన్ రావు ఇంట్లో జరుగుతుంది రైడ్. ఇది పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఫోటో. అంజన్ రావు గారి పక్కన పోలీసులు కూడా ఉన్నారు. ఈయన తీసుకొచ్చి ఈయన మా మామ అని చెప్తారు. అంటే ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి బురద చల్లేటువంటి ప్రయత్నం చేసినారు. చివరిగా ఈ రోజు మా కుటుంబాన్ని పంచాయతీలోకి లాగడం, మా అమ్మా నాన్నని పింఛన్లోకి లాగడం ఒక పక్క అయితే, దుబ్బాకకు రావడానికి, దుబ్బాకల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి గారికి ముఖం చెల్లక కొడకన్లకు వస్తాడు. రైతు వేదిక ప్రారంభిస్తాడు. రైతు వేదికకు పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నిధులు కేంద్రాన్ని, ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి గారు చేస్తారు. అక్కడ కూడా నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, దుబ్బాక ఎన్నికల్ని ప్రస్తావిస్తాడు ముఖ్యమంత్రి గారు. అదేందో దుబ్బాకలు పెట్టుకుంటే అయిపోతున్నాయి కదా, బాధాపుతో పోలీస్ పర్మిషన్ తీసుకొని పెట్టవచ్చు కదా. నిజంగా మీరు చేత కాకుండా పక్కన కొడగండ్లకు వచ్చి తిట్టాలని మనసులున్నా తిట్టలేక ఏదో ఒక రకంగా కుట్ర చేసి నిన్న దుబ్బాకకు వచ్చి కేసీఆర్ గారు తిట్టిపోతారు. ఈ రోజు హైదరాబాద్ లో ఒక సంఘటన జరిగిందని ఇప్పుడే మీడియాలో స్క్రోలింగ్ వస్తుందని కొంతమంది మిత్రులు చెప్పినారు. బేగంపేటలో ఉన్నటువంటి విశాఖ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఆవరణలో ₹1 నగదు దొరికింది. ఆ నగదు రఘునందన్ రావు సొంత బావమరిది అయినటువంటి సురభి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి తీసుకుపోతా ఉన్నాడు. తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ప్రయత్నం చేసినప్పుడు మేము పట్టుకున్నాం అని చెప్పి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఈ ప్రెస్ నోట్ మీకు అందరికి కూడా వచ్చి ఉంటుంది, మీడియా మిత్రులందరికీ. ఈ ప్రెస్ నోట్ లో ఏం చెప్తారు, ఇతని పేరు, ఎవరి దగ్గర అయితే డబ్బులు దొరికినాయని చెప్పబడుతున్నాడో అతని పేరు సురభి శ్రీనివాసరావు. ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తాడు. ఆయన వ్యాపారం పటాన్ చెరువు చుట్టుపక్కల కంపెనీలు అప్లై చేస్తాడు, లేబర్. ఆయన అనేటువంటి ఒక కంపెనీ నడిపిస్తాడు. నేను చెప్పలేదు, ఇది పోలీసు వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ లో ఉంది. విశాఖ ఇండస్ట్రీస్ ఒక కంపెనీ, A to Z సొల్యూషన్స్ అనేది ఇంకో కంపెనీ. ఈ కంపెనీకి ఆ కంపెనీకి మధ్యలో ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉంటే వాళ్ళ కాంపౌండ్ లోనే దొరికినాయి అంటారు కదా మీరు. విశాఖ ఇండస్ట్రీస్ కాంపౌండ్ లోనే దొరికిండ్రు కదా. విశాఖ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి A to Z సొల్యూషన్స్ కంపెనీ ఓనర్ సురభి శ్రీనివాసరావు డబ్బులు తీసుకుపోతుండని మీరు ప్రకటన ఇచ్చింది. మరి ఇద్దరు కంపెనీల మధ్యలో దొరికినటువంటి వ్యాపార లావాదేవీలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? హైదరాబాద్ ఎవరు కంపెనీలో వ్యాపారం చేసుకుంటలేరా? మా బాంబర్ది అయితే వ్యాపారం చేసుకోవద్దు, మా అమ్మా నాన్న అయితే పింఛన్ రావద్దు, బీజేపీలో ఎవరైనా మంచుతుంటే పట్టుకున్నారా? రాని కూడా వచ్చి చెక్ చేయండి. మా దగ్గర దొరికితే అప్పుడు చెప్పండి. పోలీసు వాళ్ళ చేత అక్రమ కేసులు పెట్టించి మా బాంబర్దిని బాంబర్దని ఒప్పుకునే దమ్ము నాకుంది. పోనీ మీ అమ్మా నాన్న ఏడున్నారో చెప్పు, నీ ఫామ్ హౌస్ ఎడికేలు వచ్చిందో చెప్పు. ఇట్లా వ్యక్తిగతంగా దూషించి ఏదో హవాలా డబ్బు ఎందుకైతుంది? ఓ కంపెనీ యజమాని ఇంకో కంపెనీ యజమానికి ఇచ్చిన డబ్బు, అది హవాలా డబ్బు ఎట్లయితుంది? నిజంగా నేను తెలంగాణ పోలీసుల్ని ఈ విషయంలో అభినందిస్తా ఉన్నా. నా మీద ఇన్ని కుట్రలు చేసి, ఇన్ని కుతంత్రాలు చేసి, ఎన్ని రకాలుగా కొత్త కేసులు పెట్టొచ్చో ప్రయత్నిస్తున్న మీ తెలంగాణ పోలీస్ శాఖకి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇంత గొప్పగా కేసులు ఇన్వెస్టిగేట్ చేయొచ్చని, ఇంత గొప్పగా టాస్క్ ఫోర్స్ పోలీసులతోటి రాజకీయ నాయకుల ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవచ్చని పనిచేస్తున్న మీ స్వామి భక్తికి, మీ గురుతరమైనటువంటి భక్తికి నిజంగా మీకు డీజీపీ గారు మీకు శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేయాలి. వృత్తిని వృత్తిగా చేయండి, డ్యూటీని డ్యూటీగా చేయండి. మీరు రాజకీయాల్లోకి అనవసరంగా ఇన్వాల్వ్ కావద్దని కూడా